కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము పేజీ నంబర్ 497వ పేజు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా నీ మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవలకు గూటి స్థలములు దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఏమంటండి? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా చెవియొగ్గుము. దేవా మా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వానిని ముఖము లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటేను శ్రేష్టము. భక్తిహీన గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అక్కడ మనం చూస్తే భక్తులు ఎవరండి? పైన మనం చదివితే అది ఎవరు రాశారన్నది చూస్తాం. ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడతగినది కోరహు కుమారులు రాసిన కీర్తన. ఎవరు రాశారండి ఇది? కీర్తనల గ్రంథము 150 అధ్యాయాలుంటే అందులో దాదాపు 80 కీర్తనలేమో దావీదు గారు రాశారు, తర్వాత మోషే గారు రాశారు, కొంతమంది ఆథర్స్ లేని వాళ్ళు కొన్ని కీర్తనలు రాశారు. ఈ కోరహు కుమారులు కూడా ఒక 12 కీర్తనలు రాశారు. కీర్తనలు అంటే అర్థం ఏంటంటే దేవునిని గురించి కానీ దేవునికి కానీ దేవుడు చేసిన కార్యములను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి, ఆయన ఆశ్చర్యక్రియలను బట్టి నీ ఫీలింగ్ని ఏంటి నీలో కలిగే ఆ అనుభవాలను దేవునికి తెలియచేయటమే కీర్తనలు అని మనం తెలుసుకున్నాం కదండి. అదే కాంటెక్స్ట్లో ఈ కీర్తనలు కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనలు అన్నీ కూడా 42 నుంచి 49 కీర్తనలు వాళ్లే రాశారు. ఎవరు? కోరహు కుమారులు. తర్వాత 84, 85, 86 రాయలేదండి, 86 దావీదు కీర్తనది, 87, 88 ఈ కీర్తనల వరకు ఎవరు రాశారు? కోరహు కుమారులు రాశారు. అయితే ఈ కీర్తనలన్నీ కూడా మీరు ఈ 42వ కీర్తన నుంచి చదువుకుంటూ రండి. అక్కడ వాళ్ళు దేని గురించి ఆశపడతారంటే దేవుని యొక్క ప్రెజెన్స్, లేకపోతే దేవునితో ఉండడానికి, దేవుని మందిరములో ఉండడానికి. ఒకసారి 42వ కీర్తన తీస్తే 42వ కీర్తనలో కూడా మొదటి అధ్యాయంలో అదే ఉంటుంది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అంటాడు. చూడండి 44, 45, 43 కీర్తనలో కూడా దేవా భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడువాడవు, కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నన్ను విడిపించువాడవు అని రాస్తున్నారు. ఇంకా అలాగా ప్రతి కీర్తన చూడండి 44వ అధ్యాయంలో కూడా దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దానిని మాకు వివరించితిరి అని చెప్తున్నాడు. మరి వీరి తండ్రి గారి పేరేంటండి? చాలా ఫీలింగ్స్ అందులో రాస్తారు కోరహు కుమారుల గురించి. కోరహు కుమారులు వాళ్ళు కలిగిన ప్రతి ఫీలింగ్ని అందులో రాసుకుంటూ వచ్చారు. మరి ఎందుకు రాశారు? కోరహు ఎవరండి? కోరహు 16వ అధ్యాయం సంఖ్యాకాండంలోనికి వద్దాము. అక్కడ మొదటి అధ్యాయంలోనే మనకు కనబడుతుంది కోరహు ఎవరు అన్నది మనకు అక్కడ కనబడుతుంది. కోరహు కుమారుల గురించి కూడా చాలా చక్కని మాటలు మనం చూడబోతున్నాం. కోరహు ఎవరంటే, కోరహు అంటే ఈ కోరహు కుమారులు
వారి తండ్రి గారైన కోరహు అన్నమాట. వారి పేర్లు రాయబడలేదు. కానీ ఈ కోరహు ఎవరంట? లేవీకి ముని మనుమడును, కహాతుకు మనుమడును, ఇస్సారుకు కుమారుడగు కోరహు. ఎవరంట? ఇస్సాహు కుమారుడు. పైన మునిమానవుడి పేరు రాశారు కదండి, మెయిన్ అది కదా ఇంపార్టెంట్. లేవి గోత్రమునకు చెందినవాడు ఈ కోరహు. ఏమండి? కోరహు ఎవరంట? లేవి గోత్రము. లేవికి మునిమానవుడు అంట. లేవికి మునిమానవుడు, లేవి వంశస్థులలో ఒకడు. వీరు కహాతీయులు జనాంగానికి చెందినవారు. వీరెవరంటే సింగర్స్ అంట. దేవుని ఆలయంలో వారు పాటలు పాడటానికి నియమింపబడిన వారు ఈ కోరహీయులు, లేకపోతే కోరహు వంశావళిలో నుంచి వచ్చిన కహాతీయులు. అందరూ కహాతీయులు అంటారు వారిని. కింద మనం చదువుకుంటూ వస్తే వారి గురించిన వివరములు ఇంకా మనకు తెలుస్తాయి. అయితే ఈ కోరహు ఏం చేశాడో తెలుసండి? కుమారులకి ఒక చాలా బ్యాడ్ తండ్రిగా మిగిలిపోయాడు. ఏం చేశాడు? ఈ అరణ్య ప్రయాణంలో చాలా దూరం ఈ మోషే నడిపించుకుంటూ వచ్చాడు. చాలా శ్రమలు పడి, ఇశ్రాయేలీలతో నానా మాటలు పడి, ఇరుకులు పడి, ఇబ్బందులు పడి, ఇవన్నీ పడి చాలా దూరం వరకు తీసుకొచ్చాడు. ఇంకా కనుచూపు మేరలో ఆ పాలు తేనెలు ప్రవహించు దేశం వారి కనుల ఎదుట ఉండగా కోరహుకి ఒక మంచి ఆలోచన వచ్చిందంట. ఏంటా ఆలోచన? మోషే మీద తిరుగుబాటు చేయాలి, ఇంకా ఇతను మనకి అవసరం లేదు అని చెప్పి అతనితో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే చూడండి, రూబేనీయులలో ఎలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను, అలాగే పెలేతు కుమారుడైన ఓనును కలుపుకొని ఇంకా వారి సంఖ్య 260 మంది. ఎవరెవరు? దాతాను, అబీరాము, ఓను అనే వీరి ముగ్గురు లీడర్స్గా ఉండి వీరి వెనకాల ఒక 260 మంది కలిసి మోషే మీద తిరుగుబాటు చేయడానికి మొదలు పెట్టారంట. నువ్వేంటి ఇంకా మమ్మల్ని లీడింగ్ చేసేది, నువ్వేంటి మా మీద రుబాబు చేసేది, లేకపోతే మా మీద నీ పెత్తనం ఏంటి, అసలు నువ్వు మాకు వద్దే వద్దు, మాకు మేమే లీడర్స్ ఇక్కడ మేము ఇంకా అని చెప్పి ఈ 16వ అధ్యాయం అంతా చక్కగా దాని గురించి వివరణ ఇస్తుందన్నమాట. అయితే ఈ భాగంలో కోరహు కుమారులు లేరండి. ఈ తిరుగుబాటులో కోరహు కుమారులు లేరు. వారు ఏం చేస్తున్నారంటే తెలుసా? వారి పని ఏంటి? పాటలు పాడుకోవడం. అక్కడ దేవుని మందిరంలో వారు కనిపెట్టుకొని పాటలు పాడుకుంటున్నారంట ఈ సమయంలో. అలాగా మనం చదువుకుంటూ వచ్చేస్తే అక్కడ అరణ్యంలో 13వ వచనం చూడండి. అయితే ఎలీయాబు కుమారులైన దాతాపు, అబీరాములను పిలువనంపించి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక ఆలోచన చేశారు. మనము మోషే మీద తిరుగుబాటు చేద్దాము, ఇంకా మోషేతో మనకు పని లేదు, ఇంకా మనకు మోషేతో అవసరం లేదని చెప్పి వారు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారనమాట. అప్పుడు యెహోవా చెప్తున్నాడు అనమాట. 23వ వచనం, 16వ అధ్యాయం 23వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసము చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జన సమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి, దేవుడు ఒక ప్లాన్ వేస్తున్నాడు. ఎందుకు? దేవునికి ఇప్పుడు మోషేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే ఎవరికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టండి? దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు. ఎందుకు? దేవుడు ఏర్పాటు చేసుకున్న లీడర్ మోషే. అవునండి, ఒక నాయకుడుగా మోషే ఉన్నప్పుడు దేవుని చిత్తానికి, దేవుని ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక పని చెప్పాడు మోషేకి, నువ్వు వెళ్ళి దాతాను, అబీరాము, అలాగే ఈ కోరహుకు వారి కుటుంబంలో చుట్టూ, వారి ఇళ్ల చుట్టూ, వారి టెంట్స్ చుట్టూ ఉన్నవారి చుట్టుపక్కల ఉన్న వారిని అందరినీ దూరంగా వెళ్ళిపోమను అని చెప్పి దేవుడు ఒక ఆలోచన వేస్తున్నాడు. ఎందుకు? వీరికి ఒక పనిష్మెంట్ ఇవ్వడానికి దేవుడు రెడీ అవుతున్నాడు అనమాట. చూడండి, అప్పుడు మోషే లేచి, 25వ వచనం చదువుతున్నాను. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాము యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిట్లో పాలివారై నశింపకయుండునట్లు వారికి కలుగునదేదియు ముట్టకుడని ఆ సమాజముతో అనేను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాము నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములు వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపినని, నా అంతట నేనే వాటిని చేయలేదని దీని వలన మీరు తెలుసుకొందురు అని చెప్తున్నాడు అనమాట. ఏమిటి? నేను వచ్చి ఇలా మిమ్మల్ని అందరినీ చెదరగొట్టేయడానికి నేను చేసిన ఆలోచన కాదు ఇది దేవుడు నన్ను పంపినని మీరు తెలుసుకోండి అని చెప్పి ఛాలెంజ్ చేస్తాడు.
కోరహు, అబీరాము, దాతాను వీరందరూ దేవునికి వ్యతిరేకంగా, మోషేకి వ్యతిరేకంగా పని చేయటం వలన 29వ వచనం నుంచి చదువుదాం చూడండి. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణము వీరు పొందిన ఎడల, సమస్త మనుషుల వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనెను. అతడు ఆ మాటలన్నిటినీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరహు సంబంధికులందరినీ, సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులను పాతాళంలో ప్రాణములతో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. అదంట దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు చేయటం వలన దేవుడు అనుకున్నాడంట, వీళ్ళకి సెపరేట్గా మంచి అందరూ చనిపోయినట్టు వీళ్ళు చనిపోతే పెద్ద ఉపయోగం ఏమీ లేదు, వీళ్ళకి తెలియాలి దేవునికి వ్యతిరేకంగా చేస్తే ఎలాగ వీళ్ళకి శిక్షలు పడతాయి అని వీళ్ళకి తెలియాలని ఆయన ఏం ఆలోచించాడంట, ఒక వింత పుట్టించాలని దేవుడు ఆలోచించుకున్నాడంట. ఆలోచించుకొని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిని వెళ్ళిపోమన్నాడు కదా. ఎందుకు వెళ్ళిపోమన్నాడంట తెలుసా? వాళ్ళు కూర్చున్న చోటంట ఇలా భూమి ఇలా ఉంటే, ఇలా ఉన్న భూమి ఇలా తెరుచుకొని నోరు తెరిచిందంట, అందరూ అందులోకి వెళ్ళిపోయారంట. ప్రాణములతో ఆ భూమి వారిని మృంగివేసెను అని ఉంది. ప్రాణములతో వారు పాతాళంలోనికి వెళ్ళిపోయారు. అది వారికి దేవుడిచ్చిన శిక్ష. అయితే మరి కోరహు కుమారులు ఏమయ్యారు ఈ సమయంలో? మరి తండ్రితోనూ పిల్లలతోనే ఉండాలి కదా, కానీ వారు తండ్రితో ఏకీభవించలేదండి. నువ్వు చేస్తున్న తప్పు నాన్నగారు, అందుకనేసి మీరు చేస్తున్న తప్పని వారు తండ్రితో ఏకీభవించలేదు గనుక సంఖ్యాకాండము 26వ అధ్యాయము 10-11 వచనాలు. ఆ సమూహము వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందునను భూమి తన నోరు తెరచి వారిని కోరహును మృంగివేసినందునను వారు దృష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు, చదువుదామా అందరము కలిసి, అయితే కోరహు కుమారులు చావలేదు. ఎందుకని చావలేదు? వారు తండ్రితో ఏకీభవించలేదు, దేవుని చిత్తానికి వ్యతిరేకముగా వెళ్ళలేదు కనుక వారి ప్రాణములను దక్కించుకున్నారు. ఆ సందర్భంలో రాసిన కీర్తనలు అన్నమాట ఇవన్నీ కూడా. ఏంటి కీర్తనలు? 42 నుంచి 49 కీర్తనలు. ఇటు వచ్చేసరికి 84, 85, 87, 88 కీర్తనలు అనమాట. అలా టోటల్గా 12 కీర్తనలు. వీటన్నిటిలో కూడా వాళ్ళకి ఏం కనబడుతుంది? దేవుని యొక్క దక్షిణ హస్తము, దేవుని మందిరంలో. ఇంకా ఎందుకో షాక్ తగిలింది కదా, మా నాన్నగారు వారి చుట్టూ ఉన్న వారితో కలిసి ఇంత పాపాన్ని కొడిగట్టుకొని ప్రాణాన్నే పోగొట్టుకున్నాడు, మాకైతే ఆ పరిస్థితి రాకూడదు, మేము దేవుని మందిరంలో ఉండాలి, ఆయనతో కలిసి ఉండాలి, భక్తిహీనుల ఆలోచన మేము చేయకూడదు, మరి అందరితో కలిసి మేము కూడా ఏకీభవించకూడదు అని దేవుని కొరకు, ఆయన జీవము కలిగిన మాటల కొరకు అని ఉంటుంది. దేవా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లుగా దేవా నా ప్రాణము మీ కొరకు ఆశపడుతున్న, జీవము గల దేవుని కొరకు ఆశపడుచున్నదని చెప్తాడు. అదే ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మనకు అదే కనబడుతుంది. దుష్టుల మార్గమున వారు కూర్చోలేదు, కానీ 84వ కీర్తనలోకి వచ్చేసరికి మనకు అవే విషయాలు మరలా కనబడుతూ వస్తాయి. ఏంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అంటున్నాడు దేవుడు. అక్కడ ఎంత రమ్యమైన నివాసములు, ఎంత గొప్పవి నాయన నీ నివాసములు, నీ మందిర ఆవరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అంటున్నాడు అనమాట. అది సొమ్మసిల్లుచున్నది. ఎందుకు? మనసులో ఆల్రెడీ బాధ ఉంది. 84వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నామండి. నా ప్రాణము ఎంతగానో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఈ జీవము కలిగిన ఈ మందిరములో నేను ఉండాలి, ఈ దేవుని మాటలు వినుటకు నా హృదయాన్ని నేను సిద్ధపాటు చేసుకోవాలి. నా దేవుని మందిరంలో ఉండడం ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదం లేకనే కదా నా తండ్రి అలాగే తన స్నేహితులైన
ఆ దాతాను, అభిరాము, వారి కుటుంబీకులు, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అలా భూమిలోకి మృంగివేయబడ్డారే. మాకైతే ఆ పరిస్థితి రాకుండా ఈ జీవము గల దేవుని మందిరములోనే మేము ఉండాలని మేము ఆశపడుతున్నాము అని భక్తుడు చక్కగా రాశాడు. తర్వాత ఏమంటున్నాడో చూడండి. జీవము గల దేవుని 84వ కీర్తన అండి, 2వ వచనం చదువుతున్నాం. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అంటున్నాడు. ఏంటంటే తన ప్రాణము తన ఆత్మయు దేని కొరకు ఆశపడుతున్నాయంట? జీవము గల దేవుడిని. ఎందుకు జీవము గల దేవుడు అంటున్నారు? మీకు ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చా కదా. వారి జీవమును నిలబెట్టిన వాడు దేవుడు, దుష్టులతో వారిని ఏకీభవింపక వారిని ప్రత్యేకపరిచిన దేవుడు, సొంత తండ్రి. ఏమండి, సాధారణంగా జరిగేదేంటి? తండ్రి పిల్లలకు మాదిరి. ఏమండి, ఎస్పెషల్లీ కుమారులకు తండ్రి ఒక ఎగ్జాంపుల్ పిక్చరు. వారిని చూసే ఈ పిల్లలందరూ నేర్చుకుంటారు. అవునండి. మరి ఈ కోరహు కుమారులైతే తండ్రిని చూసి బ్యాడ్ ఎగ్జాంపుల్స్ తీసుకోలేదు, కానీ వారు ఏం చేశారు? లేదు లేదు నాన్నగారు, మేము మీతో ఏకీభవించమని జీవము గల దేవుని కొరకు తనకు జన్మనిచ్చిన తండ్రినే కాదనుకున్నారు. కాబట్టి వారు ఏం చేశారు? వారి ప్రాణములను దక్కించుకున్నారు. గనుక ఆ జీవము గల దేవునిలో ఎంత జీవం ఉందో ఈ సజీవులైన ఈ కోరహు కుమారులకు తెలుసు. ఆ ప్రాణం విలువ వారికి తెలుసు. గనుకనే దేవుని గురించి అంత చక్కని మాటలు వారు రాస్తూ వస్తున్నారనమాట. ఏమని? జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. కింద చూస్తే నీ మందిరమున నివసించువారు ధన్యులు అంటున్నాడు. ఎక్కడ? 4వ వచనంలో మనకు కనబడుతుంది. ఏంటి? పైన చదివితే అతి దీనులమైన మమ్మల్ని అని వేటితో పోల్చుకుంటున్నారు తెలుసండి? నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానె కోవెలకు గూటి స్థలము దొరికెను అంటున్నాడు. ఎందుకు? తండ్రి గుడారం అంతా మింగేసింది కదా. అవన్నిటిని వారికి మైండ్లో ఉంది, ఇదంతా బ్యాక్గ్రౌండ్లో తిరుగుతుంది. ఏమండి, ఎన్నేళ్ల క్రితమో చనిపోయిన మన తల్లిదండ్రులనో లేకపోతే మన తాత ముత్తాతనో వాళ్ళు ఇంకా కొంచెం గొప్పగా ఏ ప్రొఫెషన్ అన్నా కానివ్వండి, వాళ్ళు ఇంకా కొంచెం గొప్పగా ఉన్నారంటే వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరణించిన వారు ఎప్పుడు మనకి ముందు ఎగ్జాంపుల్స్ అండి. నేను ఇప్పుడు ఇంకా మా తాతగారి గురించి ఆలోచించుకుంటాను. చాలా చక్కని పరిచర్య చేశారు ఆయన. కోరహు కుమారులు కూడా వారి తండ్రి గారు చేసిన వ్యతిరేకతను వారు జ్ఞాపకం చేసుకొని మేము అలాంటి చెయ్యము అని వారు అనుకుంటూ, మాకు అక్కడ నివాసం లేదు, అంత దీనస్థితిలో ఉన్న మాకు నివాసం ఇవ్వగలిగిన వాడు నీవే ప్రభువా అని చెప్పుకొంచు ఏమంటున్నారంటే, వానకు పిచ్చుకలకు నీవు నివాసము దొరికెను నీ మందిరంలో. ఇంకేమంటున్నాడు? పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు నీ మందిరంలో నివాసం దొరికెను ప్రభువా. నీ నివాసములో లేకపోతే నీ మందిరంలో నివసించువారు ఎంత ధన్యులు అని దేవుడిని అడుగుతున్నారు. ఆయన మందిరంలో ఉండాలని మనం ఆశపడాలి. ఆయన మందిరంలోనే మనకు జీవం ఉన్నదని మనం తెలుసుకోవాలి. ఎవరంట? ఆయన మందిరంలో నివసించువారు ధన్యులు అంటున్నాడు. 5వ వచనంలో నుంచి మనము 2వ మాట చూస్తున్నాం. నీ వలన బలము నొందు మనుషులు ధన్యులు. 84వ కీర్తనను మనం ధ్యానం చేస్తున్నాము. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథములలోనికి చూడండి. 84వ కీర్తన 5వ వచనం చూస్తున్నాం మనం. నీ వలన బలము పొందు మనుష్యులు ధన్యులు. మన జ్ఞానము చేతనో మన బలము చేతనో మనం ఏం చేద్దామని మనం ఎన్నటికీ చేయలేమని మనం ఎరిగి ఆయన దగ్గర నుండి మనం బలం పొందుకోవాలి. ఆయన మీద ఆధారపడాలి. ఆయన మందిరములో నివాసము చేయాలి. ఆయనతోటే మన సాంగత్యము, ఆయనతోటే మన అన్నపానములు అని మన జ్ఞాపకం చేసుకుంటే ఈ కోరహు కుమారుల ఫీలింగ్ మనకి అర్థమవుతుంది. అర్థమైందండి? వాళ్ళు ఏమంటున్నారు? నీ వలన బలము పొందుకొను మనుష్యులు ధన్యులు. ఎందుకు? కృంగిపోయి ఉన్నారు. తండ్రి గారి బ్యాడ్ ఎగ్జాంపుల్, తండ్రి గారి బ్యాడ్. ఇప్పుడు మంచి మరణం పొందిన వారి పిల్లలు ఆ మరణ కార్యక్రమాల్లో చాలా దర్జాగా మా నాన్నగారు చాలా మంచి సేవ చేశారు, మంచిగా ఉన్నారు అని చక్కగా గర్వంగా చెప్పుకుంటారు. మరి ఇలాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్ దేవుని కోపము వలన మృంగిపోయబడిన వీరికి కొంత దుఃఖం ఉండొచ్చు మనసులో. అందుకే అటువంటి మాటలు అక్కడ రాస్తున్నారు. కృంగిపోయిన మమ్మలను నీవే బలపరిచే దేవుడవు, నీ వలన బలం పొందుకున్న మేము ధన్యులము నాయన అని వాళ్ళు చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు చూడండి, కింద ఒక మాట చూస్తుంది చూడండి. 10వ వచనంలో నీ ఆవరణములో ఎన్ని దినములంట?
ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము అంటున్నాడు. దేవుని మందిరము కొరకు మనం అటువంటి రీతిగా ఇష్టపడాలి, దేవుని మందిరంలో ఉండాలి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రసన్నత, ఆయన కృప, ఆయన సమృద్ధి, ఆయన మాటలు, ఆయన ఆదరణ, ఆయన కృప, ఆయన ఆలోచన ఈ మందిరములో నుండే బయలు వెళ్ళి నిన్ను నన్ను ప్రతిదినము, ప్రతి క్షణము, ప్రతి వారము నిన్నిటి రీతిగా ఈ మందిరంలో సకల పరిశుద్ధులతో కలిసి దేవుని ఆరాధించే ధన్యతను నీకు నాకు దేవుడు ఇస్తున్నాడు. అవునంటారా కాదంటారా? చివరిగా ఒక్క మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. 12వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అందరం కలిసి చెప్దామా? ఎవరైతే దేవుని నమ్మిక ఉంచున్నారో వారందరము కలిసి బిగ్గరగా చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. 3 విషయాలు చూసాం. ఆయన మందిరములో నివసించువారు ధన్యులు, ఆయన యొద్ద నుండి బలము పొందుకొని వారు ధన్యులు. 3వదిగా ఏం చూసాం? ఆయన యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. అది ఆయన మందిరంలో ఉన్న గొప్పతనము, అది ఆయన మందిరంలో ఉన్న సంతోషము, అది ఆయన మందిరంలో ఉన్న ఔన్నత్యము.